సమ్మర్ వస్తే చాలు పచ్చి మామిడికాయలతోటి ఏం రెసిపీస్ చేయొచ్చా అని ఆలోచిస్తుంటాం కదా! నేను కూడా అంతే. సో, ఈ రెసిపీ అయితే చట్నీలాగా, ఊరగాయలాగా చాలా టేస్టీగా ఉంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారైనా సమ్మర్ అయిపోయేలోపు, పచ్చి మామిడికాయలు అయిపోయేలోపు. సో, నా ఛానల్‌ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. చాలా సింపులే. చాలా ఈజీ ఇంగ్రీడియెంట్స్ కూడా. సో, ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ ఏసేసి, మంచిగా ఆవాలు, జీలకర్ర వేసి, ఇంకా పప్పులు, శనగపప్పు, మినపప్పు కూడా వేసి మంచిగా పోపైతే పెట్టేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. అలా ఆవకాయ, ఊరగాయ అంటారు కదా! వాటి టేస్ట్‌కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుందనమాట. తప్పకుండా ట్రై అయితే చేయండి. వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి ఇంకా. సో, వీటినైతే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేదాకా ఆనియన్స్‌ని కూడా. హ్యాపీగా 3, 4 డేస్ తినేయొచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇంకా 5, 6 డేస్ కూడా వస్తది. సో, గట్టిగా అంటే 3 డేస్ అయితే గ్యారంటీ అనమాట. బయట పెట్టుకున్న, ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న. సో, చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో, ఆనియన్స్ అంతా ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా తగినంత పసుపైతే యాడ్ చేసుకోవాలి. సో, పసుపును కూడా వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో, పసుపేసాక మంచిగా మిక్స్ చేసుకొని బాగా ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి నేను తీసుకున్న ఒక్క మామిడికాయకి హాఫ్ అయితే వేస్తున్నాను. టమాటా అనమాట. మీడియం సైజ్ టమాటా హాఫ్ ముక్కలుగా కట్ చేసుకొని హాఫ్ పీస్ అయితే వేస్తున్నాను. సో, ఇది కూడా మంచిగా వేసి మగ్గనివ్వాలి. మూత అయితే క్లోజ్ చేసుకుందాం. మంచిగా టమాటా మగ్గిన తర్వాత మనమైతే నెక్స్ట్ ఏం చేయాలో చెప్పేస్తాను. సో, మంచిగా మగ్గిపోయింది ఇక్కడ చూసారు కదా! టమాటా అయితే మంచిగా మెత్తగా అయిపోయింది. బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం దీన్నైతే మంచిగా మిక్స్ చేసుకొని బాగా మగ్గింది కదా! ఇప్పుడు నేను ఇందులోకి ఏం వేస్తున్నానో చూడండి. సో, ధనియాల పొడి, కారప్పొడి, ఇంకా గరం మసాలా, ఇంకా ఆవ పొడేస్తున్నాను. సో, మనం దీనికి వేస్తాం కదా! ఆవకాయలకి, ఊరగాయలకి. సో, దాన్ని ఆవపొడి కూడా కొద్దిగా వేస్తున్నా. ఇంకా జీలకర్ర పొడి కూడా కొంచెం వేసాననమాట. గరం మసాలా అంత చాలా వేసుకోనవసరం లేదు నన్నడిగితే. బట్ ఎవరికైనా ఆ టేస్ట్ కావాలి, ఆ ఫ్లేవర్ కావాలంటే వేసుకోవచ్చు కొద్దిగా. లేకపోతే లేదు. ఆవ పొడి, జీలకర్ర పొడి అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. సో, వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని తగినంత సాల్ట్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో, మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే నేను మామిడికాయ అయితే తురిమేసుకున్నాను. అదైతే వీడియో షూట్ చేయలేదు. జస్ట్ తురుముతున్నా కదా! అలా చెప్పేస్తే సరిపోతుంది అని చెప్పి. సో, మంచిగా మిక్స్ చేసేసుకొని అన్నిటిని ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి. తురుముకున్న మ్యాంగోనైతే ఇందులోకి వేసేసుకోవాలి. మామిడికాయ తురుమైతే ఇందులోకి వేసేసుకొని మంచిగా ఒక 3, 4 మినిట్స్ అయితే తిప్పుకుంటే సరిపోతుంది. సో, మంచిగా దగ్గర వచ్చేసింది కదా! ఒక 3, 4 మినిట్స్ ఇలానే మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో, మంచిగా అయిపోయింది. ఇప్పుడైతే పులుపైతే అసలు తగ్గదు ఏమాత్రం. పుల్ల పుల్లగానే ఉండిద్ది. బట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో, చూసారు కదా! రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. దీన్ని పచ్చడి అంటామో, లేదంటే ఇంకేమంటామో నాకైతే తెలీదు. నేనైతే చట్నీ అని అంటాను. ఇలా అయితే చేసుకుంటాం. సో, తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.